దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు జనవరి 6వ తారీఖు 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. గత కాలం అంతా మనల్ని కాపాడి యేసయ్య నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించాడు కదా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈరోజు నేను నిర్గమాకాండం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదివే. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులని బయటికి రప్పించడానికి ఆయన ఎన్ని సూచక్రియలు చేశాడు. సరే, ఆయన గొప్ప దేవుడు, ఆయన చేస్తాడు. కానీ ఇక్కడ మోషేని మనం చూస్తే అసలు ఎంత సాత్వికుడు. ఒకవైపు ఫరో రివర్స్ అయిపోతున్నాడు, ఒకవైపు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నాడు. నువ్వు రాబట్టే మా పని ఇంకా ఎక్కువైపోయింది. అయినా కూడా ఓర్చుకొని దేవుని క్రియలు అక్కడ జరిగేంత వరకు తను ఎంతో దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చేస్తాడు అనే కదా తను అలా విశ్వాసం కలిగి ఫరో దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తాడండి. మనమైతే ఒక్కసారి వెళ్ళడం, 2 సార్లు వెళ్తాం, 3 సార్లు వెళ్తాం అంతే. అంతకే మించి అసలు అటు నుండి సరైన జవాబు రాకపోతే, ఏటి ప్రభువా, నిజంగా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావా, నువ్వేం చేయట్లేదు, ఫరో పంపించట్లేదు అని మనం అందమేమో. కానీ ఇవన్నీ చూసే దేవుడు ఏమంటాడు, మోషే అంట అసలు ఎంత సాత్వికుడు. మోషేకి ఏమని వచ్చింది, మోషే అంత సాత్వికుడు ఇంకోళ్ళు ఎవరు ఉండరండి. సాత్వికుడు అనే ఆ పేరుని మోషే దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. మనం కూడా మన జీవితాల్లో అలాగ సాత్వికం కలిగి దేవుడు మన ద్వారా క్రియలు జరిగించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి ఎదురవుతాయి. ఎదురైనప్పటికి కూడా మనం విసిగిపోకూడదు. విసిగిపోకుండా ఆయన పనిని మనం చేస్తే మన ద్వారా కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం కూడా అనేక మందిని, వాళ్ళు ఎలాగైతే ఐగుప్తు దాస్యం నుండి బయటకు వచ్చారో, మనం కూడా పాపపు దాస్యం నుండి అనేక మందిని బయటికి లాగొచ్చు కదా. మీరు వాక్యం చదవడం ద్వారా దేవుడు ఇవన్నీ నేర్పిస్తాడు. మరి బైబిల్ చదివారా ఈరోజు? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.